లక్నో సూపర్ జైంట్స్ గత 3 సీజన్లలో భారీ అంచనాల మధ్యే బరిలోకి దిగింది. కానీ టైటిల్ అందుకోలేకపోయింది. అరంగేట్రం చేసిన సీజన్లో ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళింది. ఆ తర్వాతి ఏడాది అంటే 2023లోనూ ప్లే ఆఫ్స్కు చేరింది. 2 సీజన్లలోనూ మెంటార్గా గౌతమ్ గంభీర్ పనిచేశాడు. 2024లో మాత్రం కోల్కతా నైట్ రైడర్స్కు గౌతీ వెళ్లిపోయాడు. ఆ ఎఫెక్ట్ ఈసారి గట్టిగానే కనిపించింది. 2024లో కనీసం ప్లే ఆఫ్స్కు కూడా లక్నో సూపర్ జైంట్స్ చేరలేకపోయింది. లీగ్ దశలో 14 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లే గెలిచింది. పైగా ఎల్ఎస్జీ కెప్టెన్ కేఎల్ రాహుల్తో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయింకా వాగ్వాదం ఎపిసోడ్ పెద్ద దుమారమే రేపింది. తన జట్టు ఆటగాళ్ల తీరుపై సంజీవ్ గోయింకా స్పందించిన తీరు ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా ఇదే అంశంపై ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయింకా స్పందించారు. గత సీజన్లో ఎల్ఎస్జీ ఓటమికి కెప్టెన్ నిర్ణయాల్లో లోపమే కారణమని ఇండైరెక్ట్గా తేల్చేశారు. ఎవరైనా వచ్చి సరిగా ఆడలేదంటే తనకు నచ్చదన్నారు. బాగా ఆడలేదని చెప్పిన 2 రోజుల తర్వాత కూడా అదే ఆన్సర్ చెబితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అయితే మ్యాచ్లో ఒక ఆటగాడు విఫలమైతే ఓకే కానీ జట్టంతా విఫలమైతే ఎలా అన్నారు. 11 మంది ఆటగాళ్లు ఫెయిల్ కావద్దు కదా అని ప్రశ్నించారు. గత సీజన్లో గంభీర్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నారు. గౌతీ ఉంటే లెక్క వేరేలా ఉండేదని అన్నారు. 17వ సీజన్లో జట్టు కోసం తప్పించే ఇండియన్ బ్రెయిన్ మిస్ అయిందన్నారు. అందుకే ఈసారి జహీర్ ఖాన్ను మెంటారుగా నియమించామన్నారు. విజయమే జాక్ టార్గెట్గా ఉంటుందన్నారు. తనకు కావాల్సింది కూడా అదే అని అన్నారు. టీమిండియా తరపున ఆటగాడిగా జహీర్ అద్భుతాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఐపీఎల్లో జాక్ కీలక నిర్ణయాలు తీసుకుంటాడనే నమ్మకం ఉందని అన్నారు. లక్నో సూపర్ జైంట్స్ కూడా ముంబై ఇండియన్స్లా ఉండాలన్నారు. విజయం కోసం ముంబై ఆటగాళ్లు కష్టపడతారన్నారు. ఓటమిని అంగీకరించే టైప్ కాదన్నారు సంజీవ్ గోయంకా. 5 టైటిల్స్ గెలవడానికి అదే కారణమన్నట్టుగా రియాక్ట్ అయ్యారు. ముంబై ఇండియన్స్ మాదిరిగా గెలవడాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీకి 5 సీజన్ల అనుభవం ఉందని అన్నారు. విజయాలు సాధించాలంటే సరైన నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యమన్నారు. 2016-17లో పూణే సూపర్ జైంట్స్ జర్నీని గుర్తు చేసుకున్నారు. నిజానికి అప్పట్లో పూణే తరపున మహేంద్ర సింగ్ ధోని బరిలో దిగాడు. అప్పట్లో చెన్నై సూపర్ కింగ్స్ పై నిషేధం ఉంది. దీంతో పూణేకు కెప్టెన్గా మహీ వ్యవహరించాడు. కానీ తర్వాతి సీజన్లో ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించారు. అప్పుడు కూడా టీం యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. ధోని వంటి వారిని కెప్టెన్సీ నుంచి తప్పించడం ఏంటనే చర్చ జరిగింది. అయితే యాజమాన్యం మాత్రం మహీ స్థానంలో స్టీవ్ స్మిత్ను కెప్టెన్గా నియమించింది. ఆ టైంలో పూణే ఫైనల్కు చేరింది. కానీ ఫైనల్లో ఓడిపోయింది. ఆ ఓటమికి అనుభవం ఉన్న ప్లేయర్లు ఎక్కువ మంది లేకపోవడమే కారణమని సంజీవ్ గోయంకా చెప్పుకొచ్చారు. మరి ఈసారి లక్నో సూపర్ జైంట్స్ ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.